గారు మీ హయాంలో బోల్డ్ అని అప్పులు అయితే అయినాయి. ఒకసారి వాళ్ళు సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 7 ఇచ్చారు, ఓకే. కానీ మీ హయాంలో చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవడం కానీ ఆ అప్పుని తీర్చడానికే మాకు అది సరిపోతుంది, అందుకే ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వైసీపీ హయాంలోనే దివాళా తీసింది అని చెప్పేసి టీడీపీ యొక్క ఆరోపణ. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అప్పులు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులు 3,82,000 కోట్లయితే ఈ రోజు దాదాపు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకే 3,60,000 కోట్లు దాటింది కదా సార్. అప్పు చేస్తే 2,34,000 కోట్లు దాదాపు ప్రజలకు పంచితే బటన్ కి డైరెక్ట్ లబ్ధిదారుల ఖాతాల్లో పడేటట్టు జగన్మోహన్ రెడ్డి గారేమో 2,40,000 కోట్లు దాదాపు ప్రజలకు పంచితే ఈ రోజు మీరు పథకం చేసిందల్లా ఈ సంవత్సరంలో మీరు వేసిందల్లా అమ్మ ఇది తల్లికి వందనం, స్త్రీశక్తి, ఇంకా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? గ్యాస్ దీపం పథకం కింద ప్రకటించిన గ్యాసులేమో మీరు చెప్పిన దానికన్నా కనీసం 10% కూడా అమలు కాలేదు. మేడం ఇంకో మాట అన్నారు సార్, మద్యం గురించి మాట్లాడినారు. మేడం మీకు నకిలీ మద్యం కేసు మీ హయాంలోనే మా కాన్స్టిట్యున్సీలో జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ దాదాపు 1000 మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు మేడం. దాదాపు సంవత్సర కాలంలోనే మీ ప్రభుత్వమే దాన్ని పట్టుకొని ఇప్పుడు అతన్ని దొంగనేమో గవర్నమెంట్ వాళ్ళు. మేడం ఇక్కడ ప్రజలు సమాధానం చెప్తాను, ఒక్క నిమిషం మేడం. మేడం ఒక్క నిమిషం మీరు సమాధానం చెప్తాను, టైం ఇవ్వండి. మీరు అంతసేపు మాట్లాడారు, చెప్పండి ఒకసారి సమాధానం చెప్పండి. ఒక నిమిషం టైం ఇవ్వండి మేడం. నకిలీ మద్యం కేసులో దాదాపు ఒక రోజుకి తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి లోకేష్ గారికి దాదాపు 50 నుంచి 100 కోట్లు వెళ్తాంది. ఇక్కడ వచ్చి అడగండి మీరు, ఈ మదనపల్లి తంబళ్లపల్లి సరౌండింగ్ లో రాయలసీమలో మీ నాయకులే ఈ విషయం మీద మాట్లాడలేక మీ వాళ్ళు మీ టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ బావమరిది గిరిధర్ రెడ్డి ఇద్దరు దొరికి దాదాపు ఈ రోజుకి దాదాపు 3 నెలలుగా వస్తుంది మేడం. హ్యాపీగా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు, మేము సౌత్ ఆఫ్రికాలో ఉన్నాము, మేము దొంగలము దొరలము అని. ఈ వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? మీ గవర్నమెంట్ మీరు చెప్తున్నారు కదా మద్యం మాది నకిలీ మద్యము, మాదేమో ఒరిజినల్. ఎవరిది నకిలీ మద్యం మేడం? వైసీపీ నకిలీ మద్యం వచ్చిందా? మీ గవర్నమెంటే కదా. మీ డైరెక్ట్ గా లోకేష్ గారి మీదే ఆరోపణలు చేశారు, దానికి మీ సమాధానం చెప్పాలి. అవును మేడం, కావాలంటే మీరు నుంచి జాయిన్ అయ్యారు ఎప్పుడు 2024 ఎలక్షన్స్ లో. ఆయన ఇప్పుడు అరెస్ట్ ఎవరు సార్ చేసింది? ఆయన టీడీపీలోనే జాయిన్ అయ్యారు నిజమే. ఇప్పుడు అరెస్ట్ ఏ ప్రభుత్వం చేసింది సార్? ఆయన్ని ఏ ప్రభుత్వం చేసింది? మా టీడీపీలో ఉన్నా సరే మా కూటమి ప్రభుత్వమే అరెస్ట్ చేస్తుంది. మేము ఎవరికి లెక్క చేయము, ఎవరిని లెక్క చేయము. రాష్ట్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రజల కోసం కట్టుబడి ఉందండి. లెక్క చేయకపోతే ఈ రోజు వరకు అతనికి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రోజు వరకు చెప్తారు ప్రభుత్వ హయాంలో తయారు చేశారు. ఏం చేశారు మీరు? ఎందుకు డిజిటలైజ్ చేయలేదు? ఎంతమంది చనిపోయారు? మీరు వైసీపీ ప్రభుత్వంలో మరణాల మీద ఈ రోజు మీరు ఏదైతే స్ట్రేట్ అంతా కూడా జరిగినటువంటి మరణాలు వేరు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మీరు నకిలీ మద్యం ఏరులై పారించి ప్రతిరోజు మీరే 151 నియోజకవర్గాలు అయినా సరే పూర్తిగా మీ హయాంలోనే గవర్నమెంటే కదా నడిపిండేది. మరి ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు డిజిటలైజ్ ఆ నకిలీ మద్యాన్ని ఎందుకు అలో చేశారు మీరు? అన్ని కంపెనీ అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉంటే మీరు దాన్ని మార్చి అమ్మించేవారండి. రాష్ట్ర యువత గురించి గాని రాష్ట్ర ప్రజల గురించి గాని ఆయనకి ఏ కోశాన మంచి చేయాలని ఇది లేదు. వదిలేయండి, దాని గురించి మాట్లాడి వేస్ట్. ఎన్నో అరెస్టులు అయ్యాయన్న విషయం తెలుసు. అందులో ఒక
ఐపీఎస్ గాని ఐఏఎస్ గాని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గాని వాడుకొని మొట్టమొదటిసారి ఐఏఎస్ లు ఐపీఎస్ లు కూడా జైలుకి వెళ్లే స్థాయికి దిగజారంటే అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తప్పు చేసిన మేడం, కేవలం మీరు కక్షపూరిత చర్యలో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారు. మీకు సపోర్ట్ చేయని ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నారు. సంబంధించిన వాళ్ళే ఆయనకి ఇప్పటికీ లోపల తీసుకెళ్తున్నారు. బిందు గారు, నేను వాళ్ళ బంధువర్గమే హైదరాబాద్ లో ఈడీ సోదాలు తీస్తే ఎన్ని లక్షలు అటాచ్, ఎన్ని కోట్లు పట్టుకున్నారు, ఎన్ని అటాచ్ చేయగలిగారో అది మీకు తెలుసు, మాకు తెలుసు. మీరు సాక్షి పేపర్ చదువుకొని ఇక్కడ రాకండి సార్, సాక్షి పేపర్ చదవకండి. మేడం 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 మేము ఈనాడు బ్యానర్ లాగా చెప్తున్నారు. మేము కూడా అడుగుతున్నాం కదా, దానికి సమాధానం ఇవ్వండి. మహేష్ గారు ఒక్క నిమిషం. ఇంతవరకు మీరు కరెక్ట్ గా అయితే మీరు జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు గత నెల రోజుల ముందు. నేను లోకేష్ గారికి చెప్తున్నానని. మేడం మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గ్రౌండ్ లెవెల్ లో ఎగ్జాంపుల్ చెప్పనా? పెట్టుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు అక్కడ ఉండేది కమిషన్లు తీసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కమిషన్లు తీసుకోవడానికి ఉండేది అక్కడ. చంద్రబాబు నాయుడు గారు అడిగితే చెప్తారు మేడం ఆ మాట. కమిషన్లు తీసుకునేటోళ్ళు ఎవరో గ్రౌండ్ లెవెల్ కి అడిగితే చెప్తారు. క్లీన్ ఇమేజ్ వాళ్ళకి అవసరం లేదు. ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీ దగ్గర నుంచి వెళ్తోంది మేడం.